ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం 13వ శ్లోకం. 11-12 శ్లోకాలకు భాష్యం లేదు. ఏవం స్వభరణ అకల్పం తత్ కలత్ర ఆదయః తథా న ఆద్రియంతే యథా పూర్వం కీనాశాః ఇవ గోచరం. ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథా నాద్రియంతే యథా పూర్వం కీనాశా ఇవ గోచరం. ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథా నాద్రియంతే యథా పూర్వం కీనాశా ఇవ గోచరం. ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథా నాద్రియంతే యథా పూర్వం కీనాశా ఇవ గోచరం. ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథా నాద్రియంతే యథా పూర్వం కీనాశా ఇవ గోచరం. ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథా నాద్రియంతే యథా పూర్వం కీనాశా ఇవ గోచరం. ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథా నాద్రియంతే యథా పూర్వం కీనాశా ఇవ గోచరం. ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథా నాద్రియంతే యథా పూర్వం కీనాశా ఇవ గోచరం. ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథా నాద్రియంతే యథా పూర్వం కీనాశా ఇవ గోచరం. ప్రతిపదార్థములు. ఏవం ఆ విధముగా, స్వభరణ తమను పోషించుటకు, అకల్పం అసమర్థుడు, తత్ అతని, కలత్ర భార్య, ఆదయ మొదలుగువారు, తథా అంతగా, న ఆద్రియంతే గౌరవించరు, యథా వలే, పూర్వం పూర్వము, కీనాశాః రైతులు, ఇవ వలే, గోచరం ముసలి ఎద్దు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. అతడు తమను పోషించుట యందు అసమర్థుడగుటను గాంచిన పుత్ర కళత్రాదులు
లోభులగు రైతులు ముసలి ఎద్దును పూర్వము వలె చూడని రీతి అతనికి పూర్వపు గౌరవమును ఒసగకుందురు. భాష్యం. సంపాదన లేని ముసలివాడన్నచో ఈ కాలమందే గాక పురాతన కాలము నుండి ఎవరునూ ఇష్టపడలేదు. కొన్ని జాతుల యందు లేదా దేశముల యందు ఈనాడును ముదుసలివారు విషమిచ్చి చంపబడుచున్నారు. కొన్ని నరమాంసపక్షక ఆటవిక జాతుల యందు తాతను క్రీడగా సంహరించి అతని దేహముతో విందును ఏర్పరచుట జరుగుచుండును. పని చేయజాలని ముసలి ఎద్దును రైతు మెచ్చడనడి ఉపమానము ఇచ్చట వసకబడినది. అదే రీతిగా గృహాసక్తుడైన మనుషుడు ముసలివాడే సంపాదించ అసమర్థుడైనప్పుడు భార్య, సంతానము, బంధువులు అతనిని మెచ్చరు. తత్ఫలితముగా గౌరవము నొసగిడే మాట అటుంచి అతనిని చులకన చేయుదురు. కనుక ముసలితనము అరుదించుటకు ముందే గృహాసక్తిని విడనాడి శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించుట వివేక కార్యం. మనుజుడు తాను భగవత్ సేవలో నిలిచినచో ఆ దేవదేవుడే అతని భారమును వహించును. అంతటా అతడు తన నామమాత్రపు బంధువులతో తృణీకారమునకు గురికాడు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామితి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామనే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతాని. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఒకవేళ మనం వివాహం చేసుకుని గృహమేధులుగా జీవిస్తున్నట్లయితే మన జీవితం ఏ విధంగా ఉండేది అనేటువంటి విషయాలు మనకి ఈ శ్లోకాల్లో కపిలదేవుడు వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ శ్లోకంలో అయితే మనం 13 చూసాం, 11, 12 కూడా చూడాలి కదా. వృత్తి యందు దురదృష్టము వెన్నాడినప్పుడు మొట్టమొదటి శ్లోకం చదువుతాను. వార్తాయాం లుప్యమానాయ మారబ్ధాయాం పునః పునః, వార్తాయాం లుప్యమానాయ మారబ్ధాయం పునః పునః, లోభాభిభూతో నిస్సత్వః పరార్థే కురుతే స్పృహాం. వృత్తి యందు దురదృష్టము వెన్నాడినప్పుడు దాని నుండి బయటపడుటకు అతడు మరల యత్నించును. కానీ ఆ యత్నములన్నింటి యందును విఫలుడై నష్టమునకు గురి అయినప్పుడు అధిక లోభ కారణమున ఇతరుల ధనమును గ్రహించును. 12వ శ్లోకం. కుటుంబభరణాకల్పో మందభాగ్యో వృథోద్యమః, శ్రియా విహీనః కృపణోధ్యాయన్ శ్వసితి మూఢధీః. ఆ విధముగా ఆ మందభాగ్యుడు కుటుంబీకులను పోషించుట యందు విఫలుడై సౌందర్యహీనుడగును. దీర్ఘ నిటూర్పు విడుచుచు అతడు సదా తన వైఫల్యమునే తలచుచుండను. కాబట్టి దీనికి 2 ముందు శ్లోకాలు. దానికి ముందు శ్లోకం. ఆసక్తుడైన గృహమేది కపటత్వము రాజకీయములో నిండి ఉన్నట్టి కుటుంబ జీవనమందే నిలిచి ఉండు. దుఃఖములను పెంచుకొనుచు ఇంద్రియ భోగ కర్మలచే నియంత్రించబడుచు అతడు తన దుఃఖములకు ప్రతిక్రియలను అనొచ్చు. ఆ దుఃఖములను విజయవంతముగా పరిహరింపగలిగినచో తాను సుఖినని భావించును. అచ్చటచ్చట హింసను నరించు అతడు ధనము సంపాదించును. దానిని కుటుంబము వారి పోషణకే వినియోగించినను తాను మాత్రము ఖరీదు చేసిన ఆహారమున కొద్ది భాగమునే భుజించును. ఆ విధముగా అతడు వారి కొరకు అధర్మ మార్గమున ధనము సంపాదించి నరకమునకు పోవును. వృత్తి యందు దురదృష్టము వెన్నాడినప్పుడు దాని నుండి బయటపడుటకు అతడు మరల యత్నించును. కానీ ఆ యత్నములన్నింటి యందును విఫలుడై నష్టమునకు గురి అయినప్పుడు అధిక లోభ కారణమున ఇతరుల ధనమును గ్రహించు. కాబట్టి ఇది మన జీవితం అన్నమాట. ఇప్పుడు మనం కృష్ణ చైతన్యవంతులం కాకపోతే, ఒకవేళ కృష్ణ చైతన్యవంతులమైన
శాస్త్రాన్ని అనుసరించి మనం వానప్రస్థాన్ని స్వీకరించకపోతే మనకు పట్టేటువంటి గతి గురించి ఇక్కడ వివరించారు. ఉం? ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూపుతున్నారు చూడండి. తమను పోషించుట ఎందు అసమర్థుడగుటను గాంచిన పుత్ర కళత్రాదులు లోభులకు రైతులు ముసలి ఎద్దును పూర్వము వలె చూడని రీతి అతనికి పూర్వపు గౌరవమును ఒసగకుందురు. లోభులైనటువంటి రైతులు అని చెప్పున్నారు. లోభులైనటువంటి రైతులు అంటే ధర్మవిహీనులైనటువంటి వాళ్ళు అనమాట. ధర్మం అనేటువంటిది ఉండేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పున్నారు. మరి ఏమిటి అక్కడ ధర్మం అంటే, ధర్మం అంటే మన యొక్క వర్ణాశ్రమ ధర్మంలో మనకి ఆశ్రమ ధర్మాలు అలాగే వర్ణ ధర్మాలు అనేటువంటివి ఉన్నాయి. అలాగే ఇవి శరీర సంబంధమైనటువంటివి. ఇక వీటికంటే పైన మనందరికీ ఉన్నటువంటి ఆత్మధర్మం ఉంటుంది. అంటే శరీర ధర్మం ఆత్మధర్మం రెండు ఉన్నాయి. ఆత్మధర్మం ఏమిటి? మన భగవంతుని యొక్క నిత్యదాసులు. శరీర ధర్మం అంటారా, అది మన యొక్క ఆశ్రమం మన యొక్క ధర్మాన్ని బట్టి ఉంటుంది, మన యొక్క వర్ణాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఆశ్రమానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఉదాహరణకి రైతు ఉన్నాడు అనుకోండి. మరి రైతు అంటే ఎవరు? వైశ్యుడు. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం అని చెప్పన్నారు. మరి వైశ్యుడు వ్యవసాయం చేయాలంటే గోవులు అవసరం. గోవులు అంటే ఇక్కడ ఎద్దులు అవసరం, ముఖ్యంగా ఎద్దులు అవసరం, గోవులు అవసరం. మరి ఎద్దు తండ్రిగా చెప్పబడింది, గోవు తల్లిగా చెప్పబడింది. ఎద్దు వయసులో ఉన్నప్పుడు చాలా చక్కగా దున్నగలుగుతుంది. ముసలిదైనప్పుడు అది దున్నలేదు, బండి లాగలేదు. అప్పుడు దాని పరిస్థితి ఏమిటి? మరి దాన్ని రైతు విడిచిపెట్టాలా? ధర్మపరంగా అయితే దాన్ని విడిచిపెట్టకూడదు. ఏ విధంగా అయితే మనల్ని పోషించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు ముసలివాళ్ళు అయితే మనం వారిని విడిచిపెట్టకూడదు ధర్మం ప్రకారం. అయితే ఈ రోజుల్లో ఎవరు కూడా ధర్మాన్ని పాటించడం లేదు. మరి ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వారు అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, వృద్ధులను పిల్లలతో సమానంగా చూసుకోవాలని చెప్పారు. వృద్ధులను పిల్లలతో సమానంగా చూడడం అంటే అర్థం ఏమిటంటే, మనం పిల్లలుగా ఉన్నప్పుడు చిన్న వయసులో మనం బలహీనులుగా ఉంటాం కదా, మన పనులు మనం చేసుకునేటువంటి స్థితిలో ఉంటాం. మనం అందరం కూడా పసివాళ్ళంగా ఉన్నప్పుడు మరి మనం ఏది కూడా చేయలేనటువంటి పరిస్థితి. అంటే బాగా శైశవంలో మనం చూస్తే మనం బోర్లా తిరిగి పడుకోలేం కూడా, ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. మలమూత్రాలను ఎక్కడికక్కడే వదిలేస్తూ ఉంటాం కదా. మరి వాటిని ఎవరు శుభ్రం చేస్తారు? ఎవరు శుభ్రం చేశారు? వాటిని తల్లిదండ్రులు వాటిని శుభ్రం చేశారు. మన పనులు మనం చేసుకునేటువంటి వయసు వచ్చే వరకు కూడా అవన్నీ కూడా చేసింది ఎవరు? తల్లిదండ్రులే చేస్తారు కదా వాటిని అన్నింటినీ. అంటే మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని రక్షించారు కదా. ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రుల రూపంలో భగవంతుడే మనల్ని రక్షించాడు. ఈ ప్రపంచంలో వాస్తవానికి మనల్ని ఎవరు రక్షించలేరు, మనకి ఎవరు హాని తనిపెట్టలేరు. భగవంతుడే అనేకమైనటువంటి వ్యక్తుల ద్వారా మనకి రక్షణను ఇస్తాడు, అలాగే అనేకమైనటువంటి వ్యక్తుల ద్వారా మనల్ని హరించి వేస్తాడు కూడా. అందరూ కూడా పనిముట్లు మాత్రం. కాబట్టి అది భగవంతుని యొక్క ఏర్పాటు. అలాగే మళ్ళీ వృద్ధాప్యంలో కూడా మళ్ళీ మనం ఆ విధమైనటువంటి నిస్సహాయ స్థితికి వస్తాం. అర్థవుతుంది కదా. కాబట్టి మనం బాల్యంలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మన బాగోగులు ఎవరు చూసుకున్నారో వాళ్ళు మళ్ళీ నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు వారిని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? వారి యొక్క సంతానాన్ని. అలాగే వ్యవసాయంలో మనం చూసినట్లయితే మరి ఎద్దులు అవి ఏం చేస్తాయి? తమకు శక్తి ఉన్నప్పుడు అవి దున్నుతాయి నేలని కదా. వాస్తవానికి అవి చేసేటువంటి పని అంతా మనం వాటికి ఇవ్వగలిగింది ఎంత చూడండి. మనుషులు ఇంకేవేవో అడుగుతారు, కానీ జంతువులు అడుగుతాయా? ఎద్దు ముసలిదైపోయినా సరే అది వేరే రకరకాల పదార్థాలు ఏమి అడగదు కదా, అదే గడ్డి అడుగుతుంది అంతే కదా. కాకపోతే అది లేచి తొట్టి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగలేని పరిస్థితుల్లో ఉంటే, లేకపోతే వెళ్ళి మేయలేని పరిస్థితుల్లో ఉంటే మనమే గడ్డి తెచ్చి మనమే నీళ్లు తెచ్చి దగ్గర పెట్టాలన్నమాట. అది జరిగేది. అయితే ఈ రోజుల్లో మనం మనుషులకి
అంటే సొంత తల్లిదండ్రులనే చూసేటువంటి పరిస్థితి లేదు. ఇంకా పశువుల సంగతి ఏం చెప్పాలి చెప్పండి. ఈ రోజుల్లో జరిగేదంతా ఏమిటి? ఆవు పాలిచ్చినంత కాలం దాన్ని ఉంచుకుంటారు, తర్వాత అమ్మేస్తారు, కబిళాకి వెళ్ళిపోతుంది. ఉం? అసలు ఎద్దులు అంటారా? ఎద్దులు అసలు ఎక్కడ లేవు కూడా. ఎక్కడో కానీ ఎద్దులు కనిపించవు మనకి. ఇంకా ఎద్దులతో వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరో కొద్దిమంది ఉన్నారు, అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ఒకవేళ వాళ్ళు వ్యవసాయం చేసినా వృద్ధాప్యంలో ఏం చేస్తారు? వాటిని పంపేస్తారు, మళ్ళీ కబిళాలకు వెళ్ళిపోతాయి. చూడండి. కానీ పూర్వం అలా ఉండేది కాదు. అది మరణించేంత వరకు దాన్ని అట్లానే సాకేవారు. అది ధర్మం అంటే. అలాగే ఈ రోజుల్లో మనం చూస్తాం, మరి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారికి సేవ చేస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఎప్పుడైతే వృద్ధులు అవుతారో వారిని తమ సంతానం చూసుకోరు. కేవలం ఒకరికి మాత్రమే అందులో మినహాయింపు ఇవ్వబడింది. ఎవరైతే పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా ఈ వర్ణాశ్రమ ధర్మాలని విడిచిపెట్టడానికి లేదన్నమాట. పూర్తిగా భగవత్ సేవకు అంకితం కావడం అంటే ఏమిటి? ఇంకా అందుకే మనకు ఒక శ్లోకం కూడా చెప్పబడింది. ఏమని చెప్పబడింది? చాలా ప్రఖ్యాతమైనటువంటి శ్లోకం. ఏమిటో మనిషికి ఉన్నటువంటి 6 రుణాలు. దేవర్షి భూతాప్త నృణాం పితృణాం నాయం కింకరో నరణీచరాజ. దేవ, ఋషి, భూత, ఆప్త, నృణాం, పితృణాం. 6. దేవతలు, ఋషులు, భూత అంటే ఇతర జీవులు, ఆప్తులు అంటే కుటుంబ సభ్యులు వాళ్ళు, నృణాం అంటే సాధారణమైనటువంటి మనుషులు, పితృణాం అంటే మన పూర్వీకులు. ఈ 6గురికి ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఉన్నాడు. నాయం కింకరో నరణీచరాజ. కింకరుడు అంటే ఏమిటి అర్థం? కింకరుడు. కింకర అంటే అర్థం ఏంటంటే కిం ఏమి, కర చేయమంటారు అని అడిగేవాడిని కింకరుడు అంటారు. చూడండి సంస్కృత పదాలు ఎలా నిర్మితమయ్యాయి. కింకరుడు అంటే ఏం చేయమంటారు నన్ను అని అడిగేవాడిని కింకరుడు అంటారు. అంటే ఏం చేయమంటారు అడిగేవాడిని కింకరుడు అని చెప్పంటారు. కింకర, కిం కరోమి చెప్పండి, అది సంస్కృతంలో కిం కరోమి. సో ఈ 6గురికి ఒకడు కింకరుడు కాదట. ఎవరిది? నాయం రణీచరాజన్. నాయం కింకరో నరణీచరాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం. చూడండి, ఎవరైతే శరణు పొందదగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఎవరు? గతో ముకుంద పరిహృత కృతం అని చెప్పన్నారు. ఎవరైతే సంపూర్ణముగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవకు అంకితమైనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడికి తప్ప మిగిలిన వారందరూ కూడా ఈ 6గురి యొక్క రుణాలు తీర్చుకోవాల్సిందే అని చెప్పారు. అదవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఒక గృహమేధి యొక్క పరిస్థితి చెప్తున్నారు. ఏ విధంగా అయితే లోభులైనటువంటి రైతులు, లోభులంటే ఎవరు అంటే పని చేసినంతకాలం పని చేయించుకుని తర్వాత వారిని గాలి వదిలేసేటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ముసలి ఎత్తును పూర్వం వలె చూడని రీతి అతనికి పూర్వపు గౌరవమును ఒసగకుందురు. అందుకే మనం చూస్తే ముఖ్యంగా ఈ రోజుల్లో మనం వృద్ధులైనటువంటి వారికి దానికి ఏమంటారంటే ఒక విధమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని చెప్తారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏమిటి? అంటే నేను ఎందుకు పనికిరాను అనేటువంటి భావన. అందుకే కొన్ని చోట్ల మనం చూస్తుంటాం, చాలామంది వృద్ధులు వాళ్ళే కావాలని చెప్పి వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతుంటారు. అవును, ఎందుకనంటే వాళ్ళు ఇట్టి పసిగట్టేయగలరు అనమాట. అంటే మనిషి యొక్క మనోభావాలు ముఖ్యంగా ఎప్పుడైతే పుత్రునికి వివాహం అవుతుందో, చూడండి, ఇప్పటికైతే పుత్రునికి వివాహం అవుతుందో అప్పుడు భార్య వస్తుంది కదా. భార్య వచ్చిన తర్వాత బాగా సంస్కారవంతుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి పుత్రుడైతే తప్ప భార్య ఎప్పుడైతే జీవితంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు అప్పటి వరకు తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ పుత్రుడికి ఉండదన్నమాట. ఎందుకంటే అతడు ఏం చేస్తాడు? భార్యకు పూర్తిగా దాసోహం అయిపోతాడు. భాగవతంలో చెప్పబడింది 12వ స్కందంలో ఏమన్నారంటే భార్య యొక్క తల్లిదండ్రులు వీడికి ఆప్తులవుతారు తప్ప తన స్వంత తల్లిదండ్రులు అంత ఆప్తులవరు అనమాట. వాస్తవం అది సమాజంలో చూడొచ్చు. అదవుతుంది అంటే సినిమాలు కూడా వచ్చేసాయి మనకి, కంటే కూతురునే కనాలి అని చెప్పి రకరకాల సినిమాలు కదా. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే బ్రహ్మచర్య శిక్షణ అనేది లేకపోవడం వల్ల, వైదిక విద్య అనేది లేకపోవడం వల్ల.
బ్రహ్మచర్యము అంటే ఏమిటంటే పయస్ స్టూడెంట్ లైఫ్ అంటారు ప్రభుపాదులు వారు. అంటే పుణ్యప్రదమైనటువంటి విద్యార్థి జీవనం అంటారు. పుణ్యప్రదమైన విద్యార్థి జీవనం అంటే ఏమిటి? ఇప్పుడు ఉన్నదంతా కూడా ఏమిటి? పాపాత్మకమైనటువంటి విద్యార్థి జీవనం ఇప్పుడు ఉన్నదంతా, అంతే కదా. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీన్స్ మ్యానిపులేషన్ ఇప్పుడు అంతా కూడా, అర్థం కదా. ఎడ్యుకేషన్ మీన్స్ మ్యానిపులేషన్ అంటే వాడికి ఉన్నటువంటి సద్గుణాలన్నింటినీ కూడా నాశనం చేసేటువంటిది ఆధునిక విద్య. కానీ పూర్వం ఉన్నటువంటి విద్య ఏం చేస్తుందంటే అది పుణ్యప్రదమైన విద్యార్థి జీవనం అని ఎందుకన్నారంటే ఇంద్రియ నియంత్రణ అనేది బోధించబడుతుంది. అందుకే ఒకవేళ వివాహం అంటూ చేసుకోవాల్సి వస్తే కేవలం బ్రహ్మచారి మాత్రం వివాహం చేసుకోవాలని చెప్పారు శాస్త్రాలు. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఎవరికైతే బ్రహ్మచర్య శిక్షణ ఉందో వాడే గృహస్థుడు కావాలని చెప్పారు. ఎందుకంటే వాడికి ఇంద్రియ నిగ్రహణలో శిక్షణ ఉంటుంది కాబట్టి, వాడు గృహస్థుడైన తర్వాత కూడా తన ఇంద్రియాల నిగ్రహణలో ఉంటాయి కాబట్టి వాడు ధర్మాన్ని ప్రకారం నడుచుకుంటాడు అన్నమాట. సినిమాలు ఇంకో సినిమా కూడా ఉంది, తల్లా పెళ్ళామా ఉందా సినిమా? ఉంది కదా, ఎక్కడ విన్నాను నేను, తల్లా పెళ్ళామా సినిమా. కాబట్టి వాడు భార్యకి లొంగకుండా ఉంటాడు అనమాట. లొంగకుండా ఉండడం అంటే ఇంద్రియ భోగానికి వాడు దాసోహం కాదు. అలాంటి వాడు ఏం చేస్తాడో దాన్ని సమతౌల్యంగా వ్యవహరించగలుగుతాడు. అది చాలా ముఖ్యం. ఒకవేళ మరి ఆ ఇంద్రియ నిగ్రహణలో వాడికి శిక్షణ లేకపోతే వాడు ఏమవుతాడు? పూర్తిగా భార్యకి దాసోహం అవుతాడు. అప్పుడు భార్య ఏముంటుంది? ఈ రోజుల్లో షరతులు ఉన్నాయి ముందే. వివాహం కావాలంటే నువ్వు నీ తల్లిదండ్రులతో ఉండకుండా ఉంటానంటేనే పెళ్లి చేసుకుంటాను. అది సర్వసాధారణ నియమం ఈ రోజుల్లో, అందరికీ తెలిసిందే, అవునా కదా. ఎవరికైనా సంబంధాలు చూస్తున్నారు ఇక్కడ? ఎవరికైనా తెలిసిన ఉన్నారా? ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. అది సర్వసాధారణ నియమం. ఈ రోజుల్లో మీరు వివాహం చేసుకోవాలంటే ఆడవాళ్ళు పెట్టేటువంటి నియమం ఏంటంటే నువ్వు నీ తల్లిదండ్రులతో ఉండకూడదు. మనం ఎప్పుడైతే వివాహం చేసుకుంటామో మనం వేరు కాపురం పెట్టాలి. అది మొట్టమొదటి షరతు. చూడండి, ఎందుకంటే నేను ఎందుకు వాళ్ళకి సేవ చేయాలి? చూడండి, ఎందుకంటే స్త్రీకి శిక్షణ అనేది లేదు, స్త్రీకి పాతిపత్యం అనేటువంటి దాంట్లో శిక్షణ లేదు. మరి అసలు ఈ రోజుల్లో శిక్షణ అనేది లేనే లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, శిక్షణ అంటే అర్థం ఏమిటి? ముందు శిక్షణ అనేది శిక్షతో మొదలవుతుంది. అంటే వాడిలో ఉన్నటువంటి అనర్థాలని ముందు అణిచివేయడంతో మొదలవుతుంది. అది ఎక్కడుంది ఇప్పుడు ఈ రోజుల్లో? ఉందా? లేదు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి అనర్థాలని తీసివేయడం అనేది లేదు. అలా తీసివేయడం చట్టవిరుద్ధం కూడా. చట్టవిరుద్ధం అది. ఇప్పుడు మీరు కాలేజీలో నేను చూశాను, ఎందుకంటే నేను కూడా భౌతిక విద్యలో వచ్చినటువంటి వాడిని కదా. ఒకసారి ఎప్పుడైనా మాస్టర్లు వాళ్ళు ఆ సిలబస్లో ఉన్నటువంటి విషయాలు కాకుండా వేరే ఏమైనా నైతిక విలువల గురించి చెప్పడం మొదలు పెట్టారనుకోండి, వెనక అది చెప్పేవలే పాఠం చెప్పు అంటాడు. అలాగే ఉంటుంది. వచ్చాడురా పెద్ద అని చెప్పి అంటాడు ఒకడు. చూడండి, నైతిక విలువలు బోధించడానికి లేదు. మీరు భగవద్గీత నుంచి ఏదో చెప్తాను అవన్నీ నీకు ఎందుకు? ప్రిన్సిపల్ ఎవరైనా వచ్చి కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ప్రిన్సిపల్ అంటాడు, ఏమైనా నీకు బుద్ధి ఉందా లేదా మాస్టర్ అని తిడతారు అన్నమాట ప్రిన్సిపల్ గురించి. నువ్వు పాఠంలో సిలబస్లో ఉన్నది చెప్పాలి కానీ నువ్వు నైతిక విలువలు చెప్తావంటే నీకు ఎవడిచ్చాడు నీకు హక్కు అంటాడు. అది పరిస్థితి అనమాట. చూడండి, కాబట్టి అది బోధించడానికి లేదు. హరే కృష్ణ. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి అందుకే వీలైనంత వరకు ఎవరైతే కృష్ణ చైతన్యవంతులైన వారు ఎవరైతే ఉన్నారో వారు వివాహం చేసుకోకపోవడం ఉత్తమం ఇప్పుడున్నటువంటి రోజుల్లో. ఎందుకంటే లేదు, ఆదర్శనీయమైనటువంటి గృహస్థ జీవనం గడపడానికి ఆ విధమైనటువంటి శిక్షణ ఉన్నటువంటి స్త్రీలు ఎక్కడ కూడా లేదు సమాజంలో. చూడండి, పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి వారు ఒక ప్రవచనం కూడా ఇచ్చారంట ఇక్కడ పెరంపూర్లో. సెక్స్ అడ్వైస్ ఫర్ యంగ్ పీపుల్ అని చెప్పన్నారు. అంటే యువతకు మైథున సలహా అని చెప్పి. ఏమిటది సలహా అంటే దాని గురించి మర్చిపోండి అని. ఎందుకని అంటే ఒకవేళ నీకు రెండు ఉన్నాయి విధానాలు. ఒకటి, నువ్వు ఇంద్రియ నిగ్రహణ చేయాలి. ఇంద్రియ నిగ్రహణ చేయడం కష్టమే, సరే. రెండోది ఏమిటి?
అందులో పాల్గొనడం, దాంట్లో ఏమిటంటే వివాహ జీవితంలో ప్రవేశించడం. అది ఇంకా కష్టం. ఎందుకని? ఎందుకంటే అటు స్త్రీకి శిక్షణ లేదు కాబట్టి. కాబట్టి ఆ కష్టంతో పోల్చుకుంటే ఈ కష్టం మేలు అని చెప్పంటారు. సో ఇవన్నీ కాంట్రవర్షియల్ అవ్వచ్చు ఈ రోజుల్లో ఇవన్నీ. ఆ, ఇవన్నీ చెప్పడం అనేది, కానీ వాస్తవం అది. ఎందుకంటే సమాజం పరిస్థితి అలా ఉందన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే, భాగవతంలో సుఖదేవ గోస్వామి చెప్తారు. ఏమంటారంటే, పురుషుడికి ఎవరయ్యా బంధువులంటే భార్య తరపు వాళ్ళే బంధువులట. అంతేగాని తల్లి తరపు వాళ్ళు అయిపోతుంది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం చూడండి, ఇవన్నీ చూస్తూనే ఉంటారు. తల్లిదండ్రులకు కూడా తెలుసు, వీటి రేపు పొద్దున్న వీడికి వివాహం అయితే తర్వాత వాడికి భార్య వస్తుంది. భార్య వచ్చిన తర్వాత వీడు మన మాట విండు, వీడు ఎలాగో మనం చూసుకోవడం, వీడు ఎలాగో దూరంగా ఉంటాడని తెలిసి కూడా గుడ్డిగా వాళ్ళు ఏమంటారు, నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పెళ్లి చేసుకో, నీకు పిచ్చా, నీకేమన్నా అవును కదా. ఆ మాత్రం తెలీదా? సమాజంలో అంత చూస్తూనే ఉన్నారు కదా. అంత చూస్తూ ఉండి కూడా ఎలా చెప్తారే? గుడ్డివాళ్ళు కాకపోతే ఏమన్నా చెప్పు. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, ఏమంటాడు, అంధా యథాంధై రూపనీయమానిన స్థేపీశతంత్ర్యాం వృధాం నిబద్ధ అని చెప్పంటాడు. అంటే ఒక గుడ్డివాడు మరికొంతమంది గుడ్డివాళ్ళని నడిపించినట్టుగా ఉంటుందన్నమాట. అంటే నేను ఎలాగో అనుభవించాను, కానీ కొంతమంది నేను చూశాను, కొంతమంది తల్లిదండ్రులు నేను చూశాను. వాళ్ళు తమ పిల్లల్ని చెప్తారనమాట, ఒరే నువ్వు వద్దు, నువ్వు వివాహం చేసుకోవద్దు, అలాగా నువ్వు జీవితంలో బాగుపడదు అని చెప్పేవాళ్ళు నేను కొంతమందిని చూశాను. అలా చెప్పేవాళ్ళని చూశాను. వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు చాలా పుణ్యాత్ములు అనమాట. వాళ్ళు యథార్థంగా జీవితంలో అనుభవించున్నారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఆ విషయం ఆ విధంగా. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి చాలామంది తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలకు చెప్పడం లేదు. కానీ కృష్ణ చైతన్యంలో లేనటువంటి చాలామంది వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయాలు. వాళ్ళు చెప్తున్నారు, ఏమండి మా అబ్బాయిని మీ దగ్గర ఉంచుదాం అనుకుంటున్నాను. ఎందుకు అలా అంటున్నారంటే, వాళ్ళు జీవితంలో వాళ్ళు నానా రకాల ఇబ్బందులు పడ్డారు కాబట్టి, వాళ్ళ పిల్లలు ఆ విధంగా దుఃఖానికి గురి కాకూడదు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రోత్సహించాలనుకుంటారు. వాళ్ళు ఏమవుతారు తర్వాత అనేది తర్వాత విషయం, కానీ కనీసం ప్రోత్సహించడం అనేది తల్లిదండ్రుల యొక్క ధర్మం అన్నమాట. కాబట్టి చాలా చాలా దారుణమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం అన్నమాట. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే మనకి వానప్రస్థం అనేది చెప్పారనమాట. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇక ఏం చేయాలి, ఇంకా ఖచ్చితంగా కుటుంబ జీవనంలో కొనసాగకూడదు. శాస్త్రాల్లో మనకి పూర్వం కూడా చెప్పుకున్నాం, సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. మానవ జీవితాన్ని 4 జంతువులతో పోల్చుతారు. వినే ఉంటారు రెండోసారి. ఏమిటది చెప్పండి? మొదటి 25 సంవత్సరాలు దేంతో పోల్చుతారు? కోతితో పోల్చుతారు. ఎందుకని కోతితో పోల్చుతారు? ఎందుకంటే ఇంద్రియాలు వేగంగా ఉంటాయి కదా. కోతులు ఎలాగైతే అటు ఇటు దూకుతుంటాయో చూడండి, అరుస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి అటు ఇటు దూకుతూ రక్కుంటూ ఉంటాయి కదా, చూస్తుంటారు. అలాగే మనిషి కూడా ఏం చేస్తాడు, మనం చూస్తుంటాం చాలామంది కోతుల్లాగా అరుస్తూ మనకి ఒకే బండి మీద ముగ్గురు ఎక్కి కేకలు వేసుకుంటూ తిరుగుతూ పరిగెడుతూ ఉంటారు. కోతి అంతే కదా. తర్వాత ఎప్పుడైతే 26 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఆ యొక్క దశని దేంతో పోల్చారు? ఏ జంతువుతో? గాడిదతో పోల్చారు. చూడండి, ఎందుకని గాడిదతో పోల్చుతారంటే, బరువు వేసేసామనుకోండి, చాలామంది అంటారు, ఏమంటారంటే వీడికి పెళ్లి చేస్తే లైన్లో పడతారు. అంతే కదా. వాళ్ళు అనుకోండి, వీడికి పెళ్లి చేస్తే వీడు నిలకడగా ఉంటాడు. అది వాస్తవం కూడా. ఎప్పుడైతే వాడికి వివాహం అవుతుందో అప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడి జీవితం గాడిద జీవితం అయిపోతుంది అనమాట. ఎందుకని గాడిదతో పోల్చారంటే మనకు తెలుసు. శ్రీల ప్రభుపాదుల వారు మనకి 4వ అధ్యాయంలో ఒక శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో వివరిస్తారు. ఏమిటది? నమాం దుష్కృతునో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాపకృత జ్ఞాన ఆసురీం భావమాశ్రిత అని చెప్పారు. అందులో మూఢ అనేటువంటి దానికి గాడిదని ఉదాహరణగా చెప్తారనమాట. ఎందుకని గాడిదని ఉదాహరణగా చెప్తారంటే, అది మోసేటువంటి వస్త్రాల్లో కనీసం ఒక బుట్ట కూడా దానికి సంబంధించింది కాదు. పోనీ ఆ విధంగా చాకలవాడి మూటలు మొయ్యకపోతే గాడిదకి తిండి దొరకదా అంటే అది ఏం కాదు. ఎన్నో గాడిదలు మేస్తూ ఉంటాయి, పక్కన మేస్తుంటాయి లేదా, ఎక్కడ పడితే అక్కడ. కానీ ఆ గాడిద ఏమనుకుంటుంది, నేను ఇంత కష్టపడితే తప్ప నాకు అన్నం దొరకదని చెప్పి అనుకుంటుంది. అదే మనకి ఇక్కడ చెప్పారు. చూడండి ఏమని చెప్పారు ఇక్కడ. ఈ శ్లోకంలో వచ్చింది కదా, అంతకుముందు శ్లోకంలో ఏమొచ్చింది? ఏమన్నారు?
అచ్చటచ్చటను హింసను నరించుచు అతడు ధనము సంపాదించును, దానిని కుటుంబం వారి పోషణకి వినియోగించినను, తాను మాత్రము చూడండి ఖరీదు చేసిన ఆహారమున కొద్ది భాగమునే భుజించును. అంతా ఖర్చు పెట్టి సంపాదించే దాంట్లో ₹1,00,000 నెలకి జీతం వస్తే వాడు వాస్తవంగా తినేది ఎంత అని లెక్కలేసుకున్నాం అనుకోండి, అందులో చాలా చాలా కొద్దిగానే వాడు తింటాడని. ఆ విధముగా అతడు వారి కొరకు అధర్మ మార్గమున ధనము సంపాదించి నరకమునకు పోవును అని చెప్పారు. వాడు తినేది ఏముండదు అందులో. అందుకే రెండవ దశని ఎలా పోల్చారంటే గాడిదతో పోల్చారు. ఇక మూడవ దశ 50 నుంచి 75 సంవత్సరాల వయసు వరకు, దాన్ని దేంతో పోల్చారు? దేంతో పోల్చారు? 50 నుంచి 75 కుక్కతో పోల్చారు అనమాట. ఎందుకని కుక్కతో పోల్చారు? ఎందుకంటే వాడి పదవి విరమణ, రిటైర్ అయిపోతాడు. రిటైర్ అయిపోయిన తర్వాత వాడి పిల్లలకి వివాహం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వీడిని కాపలా పెట్టిపోతారనమాట అన్ని చోట్ల కదా. మనం పుస్తకోత్తరానికి వెళ్తాం. పుస్తకోత్తరానికి వెళ్ళినప్పుడు బయట ఎప్పుడు కూడా ప్రతి ఇంట్లో, ఈ రోజుల్లో పెద్ద కనిపించట్లేదు కానీ కనీసం ఇప్పటికీ కూడా కనిపిస్తారు గ్రామాల్లో, ముందు ఒక ముసలావాడు కూర్చుని ఉంటాడు బయట. ముసలావిడ లేదా ముసలాయన ఇంటి బయట కూర్చుని ఉంటారు. హరే కృష్ణ ఎవరు లేని ఇంట్లో వెళ్ళిపోయింటాం, చదవరా వెళ్ళిపో, చదవరా మా వాళ్ళు చదువురాదు అని అంటారు లేదు. అది కాపలా కుక్క అనమాట. చూడండి, కుక్క చేసే పని వాడు చేస్తాడని. ఒకసారి అలాగే అంటే ఇంట్లో ఎవరు లేరంటే మరి మీరెవరు అని చెప్పాను. అది పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. ఒకసారి తలుపు కొడతారు, వాళ్ళు లోపల వాళ్ళు చెప్తారు ఎవరు లేరని చెప్పరా బాబు వీళ్ళని. వాడు తలుపు తీసి ఎవరు లేరంటండి అంటాడు. మరి నువ్వెవరెవరా అంటే ఒకటి అబద్ధం చెప్తాడు, నాకు చదువు రాదని అంటాను. ఇక కాలేజీకి వెళ్ళేవాడు కూడా నాకు చదువు రాదని అంటాడు. కొంతమంది వృద్ధాప్యలో ఉన్నవాళ్ళు మనం చూస్తాం. ఒక భక్తుడు నాకు చెప్తున్నాడు. భక్తుడు ఏమంటున్నాడంటే, ప్రతిరోజు కూడా మా తండ్రి గారికి అంటే టీవీ ఉంటుంది, అలాగే సెల్ ఫోన్ ఉంటుంది. టీవీలో వార్తలు ఎలాగో చూస్తారు రోజంతా, అలాగే సెల్ ఫోన్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వచ్చేస్తుంటాయి. అది కాకుండా రోజు ఖచ్చితంగా 3-4 తెలుగు న్యూస్ పేపర్లు కొనివ్వాలట రోజు తండ్రి గారికి. దేనికంటే ఇంకంతే బయట కూర్చొని అలా పేపర్ పట్టుకుని కూర్చుంటారు, కాపలో పెట్టి వెళ్ళిపోతారు అంతే. అంతే కదా, మీరు చూసుకుంటుండండి సినిమాకి వెళ్ళి వస్తాం మేము. లేకపోతే కొంచెం పిల్లలు ఎదిగారు అనుకోండి, పిల్లలు ఎదిగితే ఏం చేస్తారంటే మామయ్య గారు కొంచెం చూసుకుంటూ ఉండండి మేము సినిమాకి వెళ్ళి వస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ పిల్లలు ఏం చేస్తారు, వీడి భుజం మీద ఎక్కి వీడి జుట్టు పీకి వాళ్ళు లుంగి చింపి ఈ రకంగా చేస్తుంటారు. అది పరిస్థితి. ఇక 4వ దశ జీవితాన్ని దేంతో పోల్చారు? గుడ్లగోబుతో పోల్చారు అనమాట. ఒకవేళ అంటూ బతికి ఉంటే 75 నుంచి 100. ఎందుకని? గుడ్లగోబ ఏం చేస్తుందంటే ఊరికే అన్నీ చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. ఒకవేళ తిట్టినా సరే అలా చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. అలాగే మలమూత్రాలు కూడా ఎక్కడుంటే అక్కడే వదిలేయడం అనమాట. మంచంలోనే మలమూత్రాలు వదిలేయడం ఇలా జరుగుతుంది. గుడ్లగోబ జీవితంగా చెప్పారు. అందుకే ఏం చెప్పారంటే, ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాడు 50 సంవత్సరాల వయసు రాగానే ఇక ఇంట్లో ఉండకూడదని చెప్పారు. ఏం చెప్పారు? పంచాశూర్ధ్వం వనం వ్రజేత్ అని చెప్పన్నారు. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్నావా, నిన్నేం చేస్తారో వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటారు. అందుకే వాళ్ళు ఏం చేయాలంటే ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా వెళ్ళిపోవాలట. భాగవతంలో ఉంటుంది, మొదటి స్కందంలో రాస్తారు. ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా వెళ్ళిపోవాలట. వెళ్ళిపోయి ఎక్కడో భగవత్ స్మరణలో ఎవరికీ తెలియకుండా శరీరాన్ని వదిలిపెట్టాలి. అది ఎంతో ఉన్నతమైన జీవితం అని చెప్పంటారు. వాస్తవం ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇంకా ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు. చూడండి, సంపాదన లేని ముసలివాడు అన్నచో ఈ కాలం అందే కాక పురాతన కాలము నుండి ఎవరినూ ఇష్టపడలేదు. చాలాసార్లు చూస్తుంటాం అనుకోండి, మేము దారుణంగా చూస్తుంటాం. కొంతమంది సంస్కారహీనులైనటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ముసలివాళ్ళు అయినటువంటి తల్లిదండ్రుల్ని వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు, వాళ్ళని తిడుతుంటారు, కొడుతుంటారు కూడా. చూశాను నేను. కొంతమంది అయితే ఒకవేళ అంటే ఒక పుత్రుడుండి ఒకవేళ 2-3 కుమార్తెలు అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకవేళ కొడుకు దగ్గర తల్లి ఉండాల్సి వస్తే ఒకవేళ ఏమన్నా తల్లి ఆడపిల్లలకి రాసేస్తుందేమో ఆస్తి అని చెప్పి
ఏదో విధంగా అవసరమైతే వాళ్ళతో బలవంతంగా సంతకాలు పెట్టించుకొని వేలిముద్రలు వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ? ఇంకా వాటి కోసం చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు. పురాతన కాలం నుండి ఎవరునూ ఇష్టపడలేదట సంపాదన లేని ముసలివాడు అనొచ్చు. కొన్ని జాతుల యందు లేదా దేశముల యందు ఇప్పటికీ కూడా, అంటే ఇది 1970 దశకంలో ప్రపంచంలో రాస్తున్నారు, ఈనాడును ముసలివారు విషమిచ్చి చంపబడుతున్నారు. చూడండి, అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎందుకు సమాజానికి వీళ్ళ వల్ల ఏముంది, ప్రయోజనం ఏముందనుకుంటారు. మరి అమెరికా లాంటి దేశాల్లో అందుకే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అమెరికా లాంటి దేశాల్లో వృద్ధాప్యం అంటే వాళ్ళు చాలా చాలా వృద్ధాప్యానికి భయపడతారనమాట. చూడండి, భారతదేశంలో ఇంకా అంత హీనంగా దిగజారిపోలేదు. అమెరికా లాంటి దేశాల్లో వృద్ధాప్యం అంటే మనిషి చాలా భయపడతాడు. ఎందుకో తెలుసా? వృద్ధాప్యం అంటే ఎందుకు పనికిరానిది అనేటువంటి సహజమైనటువంటి ఆలోచన ధోరణి ఉంటుందన్నమాట అందరికీ. ఎందుకని అంటే ఆ దేశాల్లో మానవ జీవితం అనేది ఉంది ఇంద్రియభోగం చేయడం కోసం. కాబట్టి ఇంద్రియభోగం నువ్వు చేయగలిగింది ఎప్పుడు? యవనంలో ఉన్నప్పుడే. వృద్ధాప్యంలో ఇంద్రియభోగం చేయలేవు. కాబట్టి ఇంద్రియభోగం చేయలేని వాడు ఎందుకు పనికిరాని వాడు, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఎందుకు పనికిరాడు వాడు? అందుకే ఆ దేశాల్లో ఏం చేస్తారంటే ఇళ్లలో ఉంటారనమాట, కావాలనే వాళ్ళు వెళ్ళిపోతారు వృద్ధాశ్రమాలకు. భారతదేశంలో కూడా చూస్తున్నాం. చాలామంది అంటే ఒకవేళ ధనం ఉన్నటువంటి వృద్ధులైతే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళ పిల్లల యొక్క ధోరణిలో ఒకవేళ వీళ్ళు మనం పట్టించుకోవట్లేదు అనేటువంటి ధోరణి రాగానే వాళ్ళే ఏమంటారంటే, వద్దులే అమ్మా మీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది, నేను వెళతానని చెప్పి వెళ్ళిపోతారు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు అనమాట ఇలాంటివి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అంటారు, అందుకే ఏమంటారంటే నో జెంటిల్మెన్ కెన్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్తారు. అంటే కొంచెం హుందాగా జీవించే వ్యక్తి ఎవడు కూడా ఈ లోకంలో జీవించాలనుకోడు. అలాంటి సమాజం అనమాట. అవతల వ్యక్తికి గౌరవం అనేది ఏమిటంటే వాడికి ధనం ఉన్నంత వరకే వాడికి గౌరవం. అది పరిస్థితి. ఇంకా చెప్తున్నారు చూడండి, కొన్ని నరమాంసపక్షక ఆటవిక జాతుల యందు తాతను క్రీడగా సంహరిస్తారట. చూడండి ఎంత దారుణం. తాతను క్రీడగా సంహరించి అతని దేహముతో విందును ఏర్పరచుట జరుగుతుండను. ఇదే విషయాన్ని మరొక చోట కూడా రాస్తారు ప్రభుపాద. పని చేయజాలని ముసలి యుద్ధును రైతు మెచ్చడనేది ఉపమానం వచ్చట వసకబడినది. సాధారణంగా రైతులు ఎప్పుడైతే ముసలిదైపోతుందో, అంటే పాలు ఇవ్వనటువంటి ఆవులు, దున్నలేనటువంటి ఎద్దులు, వాటిని సాధారణంగానే రైతు ఎంత అనుకున్నా వాడు ఇచ్చే పోషణలో తేడా ఉంటుంది. పాలు ఇచ్చేదానికి పాలు ఇవ్వడానికి ఒకే రకమైన దాణా పెడతారా? పెట్టరు. అంతే కదా. ఆ పాలు ఇచ్చేదనుకోండి, పాలు ఇచ్చేది దానికి తవుడు, చిట్టి, చెక్క, కుడితి అన్ని రకాలు పెడతారు. అది పాలు ఇచ్చేది కాదనుకోండి, దానికి ఏదో కొట్టిగట్టి వదిలేస్తారు. అంతే. ఇంకా ఎద్దుల సంగతి అంతే, ఎవరు పట్టించుకోరు అన్నమాట. ముసలి ఎద్దు ఎక్కువ. అదే రీతిగా గృహాసక్తుడైన మనుషుడు ముసలివాడే సంపాదించ అసమర్థుడైనప్పుడు భార్య, సంతానము, బంధువులు అతనిని మెచ్చరు. కొన్ని ఇళ్లలో చూస్తుంటాం అనమాట. అంటే కొంతమంది ఇంటిని విడిచిపెట్టలేక అలాగే ఉండిపోయినప్పుడు ఒక్కోసారి కోడళ్ళు వాళ్ళు ఎత్తుపొడుపు మాటలు మాట్లాడుతుంటారు. అదే కదా సీరియల్, టీవీ సీరియల్ అయ్యే కదా చూపిస్తుంటారు. టీవీ సీరియల్ మంచి ట్రైనింగ్ అనమాట అందరు ఎలా మనం వ్యవహరించాలనేదని. అంతే కదా, అందరూ చూపిస్తుంటారు ఎలా వాళ్ళు. ఎందుకంటే ఈ టీవీ ఛానళ్ళ వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలు ఇస్తుంటారు అనమాట సమాజానికి, ఎలా వ్యవహరించాలనేదాన్ని. కాబట్టి వాళ్ళు ఎత్తుపొడుపు మాటలు మాట్లాడుతుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు, నిస్సహాయ స్థితులు అలాగే భరిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. తత్ఫలితముగా గౌరవము నొసగిడి మాట అటుంచి అతనిని చులకన చేయుదు. కనుక ముసలితనము అరుదించుటకు ముందే గృహాసక్తిని విడనాడి శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించుట వివేక కార్యము. అందుకే పెద్దలు కూడా అందుకే ఆదర్శనీయంగా ఉండాలి. యద్యదాచరితే శ్రేష్ఠ తత్తదేవేత రోజున సయత్ ప్రమాణం కురితే లోకస్తధను వర్తతే అని చెప్పి. అందుకే పెద్దలు కూడా ఏం చేయాలంటే చిన్ననాటి నుంచి కూడా పిల్లలకి ఒకవేళ
వాళ్ళకి ఉపయోగపడేటువంటి ధార్మిక బోధనలు చేసినట్లయితే వాళ్ళ పట్ల గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటుగా వాళ్ళు కూడా సినిమాలకు వెళ్ళి వాళ్ళు కూడా టీవీ సీరియల్ చూస్తూ, అంతే కదా, ఎంత దారుణమైనటువంటి విషయం ప్రస్తుత సమాజంలో జరిగేది మీరు చూడండి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు కుటుంబ సమేత ఏంటంటే చలనచిత్రం అని చెప్పంటారు. కుటుంబ సమేత చలనచిత్రం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తండ్రికి తెలిసిందనుకోండి, తండ్రికి తన కుమార్తెకి ఎవడో లైన్ వేస్తున్నాడని తెలిస్తే వాడు బాధపడతారా లేదా? లేకపోతే వీడి కొడుకు విచ్చలవిడిగా అటు ఇటు తిరుగుతున్నాడని తెలిసి తండ్రి బాధపడతారా లేదా? కానీ తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్తారు. సినిమాలో వాడు చూపించేది ఏమిటి? ఎవడికి ఎలా లైన్ వేస్తున్నాడు, ఎవడు ఎలా పాడైపోతున్నాడు, అందులో లేకపోతే డ్యూయెట్ ఎలాగా, లేకపోతే ఇవన్నీ చెత్త విషయాలనే ఉంటాయి. ఆ చెత్త విషయాలే కుటుంబ సమేతంగా వెళ్ళి చూస్తారు. అవునా కదా? ఈ సినిమాలన్నీ ఏవైతే ఉన్నాయో అందరూ కుటుంబ సమేతంగా చూస్తారా లేదా? కుటుంబ సమేతంగా చూపించినప్పుడు అందులో ఏం చూపిస్తాడో, ఆ హీరో గడు ఏం చేస్తాడో, సాధారణంగా హీరోలందరూ కూడా పోకిరి అదోలు అయి ఉంటారు అన్నమాట. అంతే కదా, ఎందుకు పనికిరాని అదోలు ఉంటారు అందులో. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో చాలా ఉన్నత కుటుంబానికి చెందినటువంటి లేదా సంస్కారవంతమైన కుటుంబానికి చెందిన అమ్మాయికి వాళ్ళు ఏదో రకంగా వాళ్ళని ఆకర్షించడానికి ప్రయత్నించడం, ఇలాంటివన్నీ చూపిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల యొక్క మనస్తత్వం ఏదైతే చెడు అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ చెడుని ఎప్పుడైతే పెద్దవాళ్లతో పాటుగా వీళ్ళు కూడా చూస్తారో అప్పుడు పిల్లలు ఏమనుకుంటారంటే అది మనం కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే తల్లిదండ్రులు అక్కడేమి వెంటనే సినిమా చూస్తున్నారు, సరే బాగానే ఉంది, పిల్లల్ని తీసుకెళ్ళారు, పక్క సీట్లో వాడు కూర్చుంటాడు, ఏదో చూడరాని చూసి వచ్చింది, వెంటనే పిల్లలు కళ్ళు మూసేస్తారంట. అరే నువ్వు చూడకూడదురా ఇది, అలా ఉంటుందా ఏమన్నా? వాళ్ళు చూస్తారు కదా, చూస్తారా లేదా? వీడు కూడా ఏం నేర్చుకుంటాడు, ఓహో అదే మంచిదేనమాట, మనం కూడా అదే అనమాట చేయాల్సింది రేపు, అంతే కదా. సినిమాలో సినిమాలు అవన్నీ చూస్తే బాగుంటుంది, అంతా బాగానే ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు కూడా అదే చేస్తారు. అప్పుడు మాత్రం వీడు బాధపడిపోతాడు, అమ్మో మా అబ్బాయి పాడైపోతున్నాడు, మా అమ్మాయి పాడైపోతుంది, అది అంటాడు. అదే పాడైపోయేవాటికి నువ్వే కదా తీసుకెళ్ళావు సినిమాకి, నువ్వే కదా. సినిమాలో అది చేస్తే తప్పు కాదు, నిజ జీవితంలో జరిగితే తప్ప. సినిమాలు తీసేదే నిజ జీవితంలో జరిగేది, అవునా కదా? చెప్పండి. కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైతే పిల్లలకి ఆదర్శనీయంగా ఉండాల్సినటువంటి వాళ్ళే పిల్లల ముందు తప్పు చేశారనుకోండి. కొంతమంది చూస్తుంటారు, తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ముందే సిగరెట్లు కాల్చుతూ ఉంటారు, అంటే లేకపోతే మందు తాగుతుంటారు, పిల్లలతో తెప్పించుకుంటారు కొంతమంది. రై వెళ్ళి ఆ బడ్డీ కొట్టి గడికి వెళ్ళి ప్యాకెట్ సిగరెట్ పెట్టి కొట్టరా అంటారు. చూడండి, సంస్కారం లేనటువంటి కుటుంబాలు. కాబట్టి వాళ్ళు పిల్లల ముందే కొట్టుకోవడం, తిట్టుకోవడం, లేకపోతే బూతులు మాట్లాడుకోవడం, లేకపోతే మందు తాగడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. పాడైపోక ఏం చేస్తారు చెప్పండి. అందుకే మరి సంస్కారవంతులైనటువంటి భక్తుల యొక్క కుటుంబంలో జన్మ లభించడం అనేది చాలా గొప్ప అదృష్టం అన్నమాట. లేకపోతే వాళ్ళ జీవితం నాశనం అయినట్టే కదా. కాబట్టి ఎప్పుడైతే పెద్దలు చూడండి, ఎప్పుడు పిల్లలకి పెద్దల మీద గౌరవం ఉంటుందంటే, పెద్దలు ఎప్పుడైతే పిల్లలకి ఆదర్శనీయంగా ఉంటారో అప్పుడే గౌరవం కలిగి ఉంటారు. కానీ ఎప్పుడైతే పెద్దలు కూడా పిల్లలు చేయకూడనటువంటి సాధారణంగా పిల్లలకి ఏవైతే పనులు చేయాలనిపిస్తాయో, ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, భౌతిక శరీరాన్ని స్వీకరించినటువంటి ప్రతి జీవికి సహజమైన ప్రవృత్తులు ఏమిటి అంటే భవయ ఆమిష మధ్య సేవయ అని చెప్పున్నారు. మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం అనే వాటి పట్ల జీవుడికి సహజ ఆకర్షణ ఉంటుందట భౌతిక ప్రపంచంలో. చూడండి, సహజమైనటువంటి ఆకర్షణ. సహజమైన ఆకర్షణ ఉండంది దేనికి? వాటికి వ్యతిరేకం. ఎందుకోసం మనం ఆ నియమాలు పాటిస్తాం? మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం చెప్పండి ఎందుకోసం? దయ, శౌచం, సత్యం, తపస్సు అనేటువంటివి. వీటి పట్ల జీవుడికి సహజమైన ఆకర్షణ ఉండదు భౌతిక శరీరం స్వీకరించిన జీవికి. కానీ భౌతిక శరీరం స్వీకరించిన ప్రతి జీవికి వీటి పట్ల మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం పట్ల సహజమైన ఆకర్షణ ఉంటుంది. అందుకే అవి నేర్చుకోవడానికి కళాశాలలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అవి ఇట్టే నేర్చుకోవచ్చు అన్నమాట. సమయం పట్టదు నేర్చుకోవడానికి. కానీ సత్యం, దయ, తపస్సు ఇవేవైతే ఉన్నాయో వీటిని అలవరుచుకోవడానికి మాత్రం చాలా శిక్షణ కావాలి. తపస్సు వీటిని అలవరుచుకోవడానికి కష్టపడాలన్నమాట, వీటిని నేర్చుకోవడానికి. కాబట్టి ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఈ నాలుగింట్లో నిమగ్నమై ఉంటారో పిల్లలు కూడా ఆ విధంగా అనుసరిస్తారు.
కానీ ఎప్పుడైతే పెద్దవాళ్ళు మద్యం మాంసం జోదం వ్యభిచారం నిమగ్నం అవుతారో ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు పాడైపోతారు. పాడైపోతారు అంత మాత్రమే కాదు, ఆ పిల్లలకి వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పట్ల గౌరవం అనేది ఉండదు. ఇళ్లలో మనం చూస్తుంటాం కదా, ప్రతి ఇంట్లో ఏముంటుంది, టీవీ ఉంటుంది. టీవీ మా అమ్మ తాత మనవరాలు మనవడు లేకపోతే అక్క తమ్ముడు సోదరి అందరూ కలిసి టీవీ చూస్తుంటారు. ఆ? అంటే ఒక సోదరుడు సోదరిమణి చూడకూడని విషయాలు ఒకేసారి, తల్లి కొడుకు ఒకేసారి చూడకూడని దృశ్యాలు, లేదా తండ్రి కుమార్తె చూడకూడని దృశ్యాలు, ఇవన్నీ కుటుంబం అందరూ కూర్చొని టీవీలో చూస్తుంటారు. ఇది ఎంత హాస్యాస్పదం చూడండి, అవునా కదా? లేకపోతే ఇంటిల్లో పాది కూర్చున్నప్పుడు, ఒరే పిల్లలు చూడకూడదు ఈ సీను, మీరు పక్క రూమ్లోకి వెళ్ళిపోండి, ఆ సీన్ అయిపోయాక పిలుస్తాం మిమ్మల్ని అంటాడు ఎవడన్నా. ఉంటుంది అలాగే ఉన్నా? ఉండదు. అందరూ కలిసి చూస్తున్నారు కదా. మరి ఏ విధంగా వాళ్ళ పిల్లలు బాగుపడతారని అనుకుంటారు? ఇది ఎంత గుడ్డితనం చెప్పండి. అందుకే అంధా యథాంధ రూపనీయ మారినస్ అన్నాడు ప్రహ్లాదు. ఇది గుడ్డితనం ఇది. పాడైపోయేటువంటి పనులు అందరూ కలిసి చూస్తూ వీడు పాడవడానికి కూడా పొరపాటు చూడండి. రేపొద్దున వీడు ఏమన్నా మంచి చెప్పాడు అనుకుని చెప్పేవలే అంటాడు వాడు. అదే కదా జరిగింది. సో అప్పుడు వాళ్ళు చులకనైపోతారనమాట. అలా కాకుండా వాళ్ళు ఆదర్శప్రాయంగా ఉండి ఎవరైతే ముసలివాళ్ళు లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు 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 చిన్న వయసు నుంచి వాళ్ళకి ఏదైనా మహాభారతం నుంచి కథలు, రామాయణం నుంచి కథలు, లేకపోతే మంచి విషయాలు వీటి గురించి చెప్పినట్లయితే అప్పుడు గౌరవ మర్యాదలు పెరుగుతాయి పెద్దవాళ్ళ పట్ల. లేదనుకోండి ఏమవుతుంది, నువ్వు ఇక్కడ చెప్పినట్టుగా ఏమవుతుంది, గౌరవం ఇచ్చేటువంటి మాట అటుంచి అతనిని చులకన చేస్తారు. చాలాసార్లు చూస్తుంటాం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కలిసి మద్యం సేవించడం, కలిసి చుట్టా బీడి సిగరెట్ లేదా కలిసి వ్యభిచారం చేయడం, అంటే మద్యం మాంసం జోదం వ్యభిచారం, ఈ 4 ఎవరైతే అసలు చేయకూడదు, చేసినా కొన్ని రహస్యంగా చేయాలి కనీసం బుద్ధున్నవాడైతే, కానీ వాటిని ఏం చేస్తారు, కలిసి చేస్తారు. కాబట్టి ఎలా ఉంటుంది, చులకన చేయుదురు. అదే కదా జరిగేది. కనుక ముసలితనం అరుదించుటకు ముందే గృహాసక్తిని విడనాడి శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించుట వివేక కార్యము. అది తెలివైనటువంటి వాడు చేయాల్సిన పని. మనిషి తాను భగవత్ సేవలో నిలిచినచో ఆ దేవదేవుడే అతని భారమును వహించు. ఎవరు మన యుధిష్ఠిరుడు, ఆయన బాధపడతాడనమాట. ఎప్పుడైతే తనకు చెప్పకుండా వీళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతారో, ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతాడు, విదురుడు వెళ్ళిపోతాడు, గాంధారి వెళ్ళిపోతుంది. ముగ్గురు వెళ్ళిపోయినప్పుడు అతడు ఏడుస్తూ ఉంటాడనమాట. అప్పుడు నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి, నువ్వేం కంగారు పడుతున్నాయినా, ఎవరు ఎవరిని రక్షించలేరు, వాస్తవానికి అందరినీ రక్షించేది భగవంతుడే అని చెప్తాడనమాట. వాళ్ళకి ఏదో ఆహారం దొరకదనో అవేమి నువ్వేం ఇబ్బంది పడద్దు, నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు, అందరినీ చూసుకునేది ఆ భగవంతుడే. ప్రహ్లాదుడు కూడా ఒక మాట అంటాడు, బాలస్యనేహ శరణం పితరో నృసింహ అని చెప్పుంటాడు. ఏమంటాడంటే ప్రహ్లాదుడు, నృసింహస్వామి, ఒక పిల్లవాడిని తల్లిదండ్రులు రక్షించలేరు, ఒక రోగిని వైద్యుడు రక్షించలేడు. ఎప్పుడైతే నువ్వు ఆ వ్యక్తి రక్షించబడకూడదని అనుకుంటావో, తల్లిదండ్రులు పిల్లని రక్షించగలుగుతున్నారంటే, లేకపోతే రోగిని వైద్యుడు రక్షించగలుగుతున్నాడంటే కారణం ఆ రోగిని ఆ పిల్లల్ని నువ్వు రక్షించాలనుకున్నావు కాబట్టి వాళ్ళు రక్షించగలుగుతున్నారు. నువ్వు రక్షించాలని అనుకోకపోతే వాళ్ళు రక్షించలేరని చెప్పంటాడు. కాబట్టి నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్పంటాడు. భగవద్గీత యొక్క ఉపదేశం అంతా కూడా దాని గురించి మనం చూస్తాం. ఎందుకంటే అందుకే కదా మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, అర్జునుడు చెప్తాడు, ఏమిటి యుద్ధం చేస్తే ఏమవుతుంది, వంశనాశనం జరుగుతుంది, వంశనాశనం జరిగితే ఏమవుతుంది, మరి పెద్దవాళ్ళందరూ చనిపోతారు, పెద్దవాళ్ళందరూ చనిపోతే ఏమవుతాయి, కులధర్మాలు నాశనం అవుతాయి, కులధర్మాలు నాశనం అయితే ఏమవుతుంది, స్త్రీలు వాళ్ళందరూ కూడా లోబరుచుకోబడతారు. ఎప్పుడైతే స్త్రీలు ఆ విధంగా లోబరుచుకోబడతారో వర్ణ సంకరం జరుగుతుంది. వర్ణ సంకరం జరిగినప్పుడు కులధర్మాలను విడిచిపెట్టబడతాయి, విస్మరించబడతాయి. అలా అయినప్పుడు పిండ ప్రదానం కూడా జరగదు. ఆ విధంగా ఎవరైతే పతనం చెందిన వాళ్ళు, పతనానికి కారణమైన వాళ్ళు ఇద్దరు కూడా నరకానికి వెళతారు. ఇవన్నీ చెప్పారు. అవన్నీ ఒక స్థాయిలో నిజమే, సాంఘికంగా చూస్తే నిజమే. కానీ కృష్ణుడు అర్జునుడిని సాంఘిక స్థాయి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకురావాలనుకుంటున్నాడు.
ఆత్మస్థాయికి తీసుకురావాలనుకున్నాడు అనమాట. అందుకే రెండో అధ్యాయంలో ఇవి చెప్తాడు. 7 శ్లోకాలు అవి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః. లేకపోతే ఇంకో శ్లోకం చెప్తాడు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో ఏమిటది నిత్యసత్వస్థో అని చెప్పి చెప్తాడు శ్లోకం. ఈ వేదాల్లో ఉన్నటువంటి వాటిని అందుకే ఏమంటాడంటే ఏమిమాం పుష్పితాం వాచం. ఇంతకు మించి ఉన్నతమైనది లేదని అనుకుంటారు చాలామంది. లేదు మరొక శ్లోకం ఉంటుంది శృతి విప్రతిపన్నాతే అని చెప్పి కదా. ఎందుకనంటే అర్జునుడు అన్నాడు కదా, నేను విన్నాను ఇది శుశ్రుమా అంటాడు కదా, పూర్వం పెద్దవాళ్ళ నుంచి విన్నాను ఇలా జరుగుతుందట అని చెప్పి. అంటే నువ్వు శృతుల నుంచి విన్నావు, కానీ ఇవన్నీ నువ్వు మాట్లాడేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచం వరకే నువ్వు మాట్లాడేది. కానీ కృష్ణుడు చెప్పే ఉపదేశాలు ఏమిటి? అర్జునుడు ఆ స్థాయిలో ఉన్నాడనమాట. కానీ సాధారణమైనటువంటి జనులు ఆ స్థాయిలో కూడా లేరు కదా. అర్జునుడు ఉన్న స్థాయిలో ఉన్నారా సాధారణ జనులు? చెప్పండి. అర్జునుడు ధర్మాధర్మ విచక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అతను వర్ణాశ్రమ ధర్మ స్థాయిలో మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడున్న సమాజం ఆ స్థాయిలో కూడా లేదు కదా. అందుకే వీళ్ళని కనీసం ఈ స్థాయి కన్నా ఉత్తరిస్తే ఎందుకని అర్జునుడు ఈ ఆత్మవిద్యను స్వీకరించడానికి యోగ్యత కలిగిన వాడు అయ్యాడంటే, ఎందుకంటే అతడు వర్ణాశ్రమాన్ని ఆచరిస్తూ ఉన్నాడు కాబట్టి, అతడు ఆ పుణ్యం అనేది ఉంది కాబట్టి అతడు దాన్ని స్వీకరించగలిగాడు అనమాట. ఆ జ్ఞానాన్ని అందుకోగలిగాడు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కూడా ఎవరు లేదు. కాబట్టి కృష్ణుడు అంతకంటే ఉన్నత స్థాయి కంటే ఆత్మస్థాయికి ఉద్ధరించాలనుకున్నాడు. అందుకే ఈ విషయాలను కూడా చెప్తాను. అందుకే 3వ అధ్యాయం కూడా మనం చూస్తే అంతా కూడా వీటి గురించే. అర్జునుడు ఏవైతే అక్కడ అభ్యంతరాలు తెలియజేశాడు, 5 రకాల కారణాలు చెప్తాడు ఎందుకు నేను యుద్ధం చేయాలనుకోవడం లేదు. వాటన్నిటిని కూడా కృష్ణుడు ఒకదాని తర్వాత ఒకటి ఖండిస్తాడనమాట. మనం చదివితే అర్థమవుతుంది. అది ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయి, ఆత్మస్థాయిలో చేయడం అనేది. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు, మనుషుడు తాను భగవత్ సేవలో నిలిచినచో, భగవత్ సేవలో కనుక మనం ఉన్నట్లయితే ఆ దేవదేవుడే అతని భారమును వహిస్తాడు. అంతటా అతడు తన నామమాత్రపు బంధువులతో తృణీకారమునకు గురికాడు అని చెప్పన్నారు. ఎందుకంటే కృష్ణుడు 2వ అధ్యాయంలో చెప్తాడు, ఏమంటాడు? మరణాది తిరుచ్యతే అని చెప్పి అంటాడు. ఏమిటది? అపకీర్తి అనేటువంటిది మరణం కంటే దారుణమైనటువంటిది. అపకీర్తి అనేది మరణం కంటే దారుణమైనది. అందుకే ఆ అపకీర్తికి గురి కాకుండా ఉండడం కోసం వాళ్ళు ఏం చేస్తారు? ముందే వాళ్ళు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతారట. వాళ్ళు పొమ్మనే వరకు ఉండకుండా వీళ్ళే హుందాగా విడిచిపెట్టి వెళ్ళిపోతారట. చూడండి, అది సంస్కారవంతమైనటువంటి జీవనం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. చెప్పండి.
రిజిస్ట్రేషన్ చేశాను. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏమైందంటే అమెరికా కాబట్టి 20% తను ట్యాక్స్ కట్టేయడానికి అది 50 లక్షలు కలిగితే 10 లక్షలు తను ట్యాక్స్. మరి అప్పుడు ఏంటంటే అదే ఏ రకమైన సరే అమ్మాలి అమ్మేసాడు. అమ్మేసిన తర్వాత ఇంకా డబ్బులు తీసుకున్నాడు. తీసుకుంటే ఏం చెప్పాడంటే ముందు ముందు నీవు హైదరాబాద్లో మా అక్కవారి ఇంటి దగ్గరలో ఒక హౌస్ నేను అద్దె తీసుకొని ఇస్తాను. నీకు ఏ కష్టం వచ్చినా మా మామయ్య మా బావ ఉంటాడు, నీకు మంచి చెడ్డ చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడు వైజాగ్ హైదరాబాద్ వాడు అన్నింటి తరగతి చెప్పాడు. మొత్తానికి ఆ హౌస్ అమ్మడం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు. వాళ్ళు అన్నింటికి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ తీసుకెళ్తామన్నాడు. అంటే ఇల్లు అద్దె తీసుకుంటామని ఏమీ లేదు అని చెప్తే మళ్ళీ మీరు వచ్చినప్పుడు తీసుకున్నాను. మరి మీరు ఎక్కడ ఉండాలి ఐదు ఆల్రెడీ అప్పేసి వాళ్ళేమో ఖాళీ చేయండి అని చెప్పి ఖాళీ చేసి ఆ వ్యక్తి సేమ్ మా అపార్ట్మెంట్లో ఒక 2 బెడ్రూమ్ ఇల్లు అద్దె తీసుకొస్తున్నాడు. మళ్ళీ బ్రాహ్మిన్స్ అయితే ఈ వ్యక్తి కూడా ఇటువైపు బ్రాహ్మణుడు పుట్టాడు కానీ ఏ మాత్రం అసలు బ్రాహ్మణ తాలూకు లక్షణాలు నేను ఒకసారి డైరెక్ట్గా అడిగాను. మీరు తెల్లవారేసి గ్రాటిఫికేషన్ అవి చేస్తుంటారు కదా, మీకు మ్యారేజ్ అయినప్పుడు ఈ గాయత్రి మంత్రం చెప్తారు కదా, మరి ఆ క్రిస్టియన్లో మీరు ఏమైనా పాటిస్తారంటే అదేం లేదండి. అదేం లేదండి. ప్రపంచం అంతా అదే మొత్తం. సో ఆటోమేటిక్ చూడండి అసలు ఆగ్రహం ఎంతో అలారం ముందు పెంచారు అప్పుడు ఆ తల్లికి ఇప్పటికీ 1-7 అంత ముందు పెంచారు. మమ్మల్ని బయటికి పెట్టేసి అయింది అట్టేసాడు. అందుకే చాలాసార్లు నేను ఎప్పుడైతే చాలామంది తల్లిదండ్రులను చూస్తుంటాను, చిన్నపిల్లల్ని చాలా గారాబంగా చేస్తున్నప్పుడు చూసి నవ్వు వస్తుంది అనమాట నాకు. చూద్దుగానే వీడు ఏం చేస్తాడు రేపు పొద్దునని నవ్వు వస్తుంటుంది. వాడు ఏదో అల్లారం ముద్దుగా వాడిని బొక్కలు కొరికేసి నలిపేసి వాడిని ఏదో అది చేసి అది హాస్యాస్పదం అనమాట. అది రేపు పొద్దున జరిగేది ఏమిటో మనకు తెలుసు, శాస్త్రం చెప్తుంది జరిగేది ఏమిటో. సమాజంలో కూడా అదే చూస్తున్నాం. విన్నాను కానీ ప్రస్తుతం కంపెనీలో ప్రత్యక్షంగా ఎవరు బయటకు వాళ్ళు కృష్ణ చైతన్యవంతులు అయితే ఏం చేస్తారు, ఆలయాల దగ్గర ఉండి సేవ చేసుకుంటారు. భౌతికులు అయితే వాళ్ళకి ఇదిగో ఇక్కడ చెప్పారు గతి, అదే గతి. ఏం లేదు, కృష్ణ చైతన్యవంతుడు కాని వాడికి ఏం లేదు, దుఃఖం తప్ప ఏం లేదు. వేరే ఏముంది మార్గం, దుఃఖం అనుభవించాల్సిందే. పోనీ వెళ్ళొచ్చు, అప్పుడైనా వెళ్ళి ఆధ్యాత్మిక సంస్థ దగ్గరకు వెళ్ళి ధామాలకు వెళ్ళొచ్చు, వెళ్ళి అక్కడ ఏదన్నా సేవ చేసుకోవచ్చు, కాదని ఎవరంటారు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.